నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. ఈరోజు మన కార్యక్రమంలో థ్రోట్ ఇన్ఫెక్షన్ అసలు ఎందుకు వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలేంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, పరిష్కార మార్గాలేంటి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ హాస్పిటల్ చైర్మన్ అండ్ చీఫ్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఇంతకుముందు ఎపిసోడ్లో మనము ముక్కుకు సంబంధించి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు థ్రోట్కి సంబంధించి అసలు ఎటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి? థ్రోట్కి వచ్చినప్పుడు మనకు గొంతులో ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో అది మొత్తము కూడా చాలా సున్నితమైన ఇది. అయితే రకరకాలుగా పదార్థాలకు మనం ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాము. దానివల్ల మనకు థ్రోట్లో కూడా ఈ మ్యూకస్ మెంబ్రేన్ కందిపోయి వాచిపోయి ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటుంది. అంటే దాన్ని ఫ్యారింజైటిస్ అంటాం. ఈ ఫ్యారింజైటిస్ కూడా చాలా కారణాలు ఉండొచ్చు. అది కూడా అలర్జిక్ ఫ్యారింజైటిస్ అంటాము. అది కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి వచ్చే ఫ్యారింజైటిస్ ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా రకరకాలుగా మన హైపర్ రియాక్టివ్ నేచర్ అంటాము. ఇంతకుముందు అన్నట్టు ముక్కుకు వచ్చినట్టుగానే ఇదంతా కూడా మ్యూకస్ మెంబ్రేన్, ఒకే రకమైన మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. థ్రోట్కి కూడా అట్లాంటివి రావచ్చు. ఇవి కాకుండా ఇంకా మనకు టాన్సిల్స్ గొంతులో అందరికీ తెలిసిన విషయం, కామన్గా తెలుసు. చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఈ టాన్సిల్ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా మనకు ఈ థ్రోట్ కొంచెం కిందకి వెళ్తే స్వరపేటిక ఉంటుంది. ఈ స్వరపేటికకు సంబంధించి రకరకాల స్ట్రక్చర్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి. వోకల్ కార్డ్స్, వాయిస్ బాక్స్, అది మనకు కావాల్సిన వాయిస్ బాక్స్ అంటాం. వోకల్ కార్డ్స్, దానికి సంబంధించి ఇంకా ఎపిగ్లాటిస్ అంటాము. ఇవన్నీ కూడా రకరకాల సమస్యలకి గురి అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దాంట్లో ఈ వాయిస్ బాక్స్లో వచ్చే సమస్యల్లో వాయిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా క్యాన్సర్ సమస్యలు కూడా రావచ్చు గొంతులో. సిగరెట్ తాగే వాళ్ళకి ఎక్కువగా, ఈ చుట్టా బీడి తాగే వాళ్ళకి, ఆల్కహాల్ అబ్యూస్ ఎక్కువ చేసే వాళ్ళకి. అది కాకుండా ఇంకా ఈ పాను, గుట్కా, ఈ మనకు ఇప్పుడు చాలా ఇది ఒక పెద్ద తీవ్ర సమస్యగానే ఉంది భారతదేశంలో. ఈ పాను గుట్కా అలవాటు అనేది యూత్లో పర్టికులర్గా చాలా కష్టపడి పనిచేసే యువకులు, అది కూడా పేద మధ్యతరగతి వాళ్ళలో, రోడ్ సైడ్ టైర్ పంక్చర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఆటో నడిపే వాళ్ళ దగ్గర నుంచి, చిన్న చిన్న మెకానిక్స్, పెట్రోల్ పంపు పనిచేసే వాళ్ళు, వాళ్ళ పనిలో అట్లా ఉండి రకరకాల సెల్ఫ్గా వర్క్ చేసే ఈ పేద మధ్య తరగతి వాళ్ళలో ఈ ఎక్కువగా చూస్తున్నాము. ఈ బయట దాని అవైలబిలిటీ ముఖ్యంగా ప్రతి చోట అది అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో మేము గ్రామాల్లో మా నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, అక్కడ మాకు పాత రోజుల్లో ఈ ఆల్కహాల్ దొరికేది కాదు. మామూలు ఎవరో కొంతమంది ఆల్కహాల్ తాగేవాళ్ళు. బీర్ అనేది లేదు ఊర్లలో అప్పట్లో, ఈ లోకల్గా ఉండేవి, అది తాగుతూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో కొంతమంది. ఇప్పుడు చిన్నపిల్లలు 10 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచే ఆల్కహాల్ తాగుతూ ఉన్నారు. అదే కాకుండా ఈ గుట్కా, ఈ రకరకాల పేర్లు చెప్తున్నారు వాళ్ళు. మాకే ఆశ్చర్యంగా ఉంది, అది మేమే వినలేదు ఎప్పుడు ఆ పేర్లు. ఆ రకరకాల గుట్కా లాంటి పదార్థాలు తింటూ ఉన్నారని పిల్లలు 10 సంవత్సరాల వయసు నుంచి. అంటే అది బయట మార్కెట్లో విపరీతంగా ఎక్కడంటే అక్కడ అందుబాటులోకి వచ్చేసి దాని మీద ఒక రెగ్యులేషన్స్ లేకుండా, కంట్రోల్ లేకుండా, ఇక ఆల్కహాల్ ఏమో గవర్నమెంటే బెల్ట్ షాప్స్ పెట్టి మూలకు గ్రామాల్లో కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. దాంతోపాటు ఈ గుట్కా ఇది గవర్నమెంట్ చేయకపోయినా, గవర్నమెంట్ కనుసన్నల్లో గవర్నమెంట్ రెగ్యులేట్ చేయకుండా, ఏ ప్రభుత్వ అధికారులు రెగ్యులేట్ చేసేవాళ్ళు దాని మీద దృష్టి పెట్టకుండా దాన్ని అలో చేయడం వల్ల ఇల్లీగల్గా ఎక్కడంటే అక్కడ అందుబాటులోకి వచ్చింది. ఈ రెండూ కలిసి గొంతు క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు రకరకాలుగా వస్తూ, ఇంకా సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాము. అంటే నోట్లో ఉండే పలుచని పొర అంతా కూడా చెడిపోయి ఫైబ్రోసిస్ వచ్చి వారి నోరు తెరవలేని పరిస్థితి. ఒక ఫింగర్ ఇట్లా పెట్టుకుంటే కూడా తెరవలేని పరిస్థితి. అంటే వాళ్ళు కొంతమంది యువకులు 20-25 సంవత్సరాల వయసు పిల్లలే 15 సంవత్సరాల వాళ్ళని కూడా చూస్తున్నాము. వారు అప్పటికే ఎంతో కాలంగా ఇవన్నీ గుట్కా లాంటివి తిని నోరు లోపల ఉన్న పొర చెడిపోయి సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వచ్చి నోరు తెరవలేని పరిస్థితిలో, ఆహారం అన్నం ముద్ద కూడా లోపలికి పెట్టుకోలేక లిక్విడ్ ఫుడ్ తింటూ ఉన్నారు అని చెప్తూ వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాం. లిక్విడ్ రూపంలోనే, అంటే గంజి, ఆ తర్వాత నీళ్ళలాగా జావలాగా చేసుకొని తింటున్నాడు.
పిల్లాడు ఏం చేయాలని అప్పుడు వస్తున్నారు ఆ స్టేజ్లో. అట్లాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. అంటే గొంతులో అల్సర్స్, నాలుగు పైన పుండ్లు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. చాలా కామన్గా ఈ సమస్యలు ఉన్నాయి. ఓకే సార్, చాలామంది ఏంటంటే థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, కొంచెం హాట్ వాటర్ లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవడమో అలా చేస్తూ ఉంటారు. సో వీటిని నెగ్లెక్ట్ చేస్తే వాయిస్లో ఏమైనా చేంజెస్ వస్తాయంటారా? వాయిస్లో వచ్చే చేంజెస్కి ఇంకా చెప్పాలంటే ఈ వాయిస్ అనేది డిఫరెంట్ ప్రాబ్లం ఇంకా కంప్లీట్గా. అంటే స్వరపేటిక ఉంది కదా, వాయిస్ బాక్స్ అంటాం, లారింగ్స్. ఈ లారింగ్స్కి వచ్చే సమస్యలు రకరకాలుగా ఉంటాయి. ఇవి కొంతమందిలో ఫంక్షనల్ వాయిస్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే ఈ స్వరపేటికలో ఉండే ఓకల్ కార్డ్స్ ఇవన్నీ కూడా చూస్తే బాగానే ఉంటాయి, కానీ బొంగురు వస్తుంది వాయిస్లో, లేకపోతే బ్రీది వాయిస్ వస్తుంది, హస్కీ ఉంటుంది, వాళ్ళకు వాయిస్లో తేడా ఉంటుంది. అది వీటిని ఫంక్షనల్ వాయిస్ డిజార్డర్స్ అంటాము. అంటే వాళ్ళ నార్మల్ స్ట్రక్చర్ ఉన్నా కూడా ఆ నర్వ్స్ కోఆర్డినేషన్, వాయిస్ అనేది ఒక వెల్ కోఆర్డినేటెడ్ మెకానిజం. అది ఈ వాయిస్ బాక్స్కి ఉండే ఓకల్ కార్డ్స్కి, నరాల్లోకి ఉండే ఆ చిన్న చిన్న మజిల్స్, కండరాలు ఉంటాయి, ఈ నెక్ మజిల్స్, అట్లాగే లోపల ఇంట్రెన్సిక్ లారింజియల్ మజిల్స్ అంటాం, మజిల్స్ ఉంటాయి. ఈ ఓకల్ కార్డ్స్ మూవ్మెంట్ అంటే మన పిల్లలు పాడుకునే పాటలు ఉంటాయి కదా, ఇన్స్ట్రుమెంట్స్, విజిల్స్ లాంటివి, వాటిలో మనకు తెలుసు అందరికీ రీడ్స్ ఉంటాయి దాని లోపల. అట్లా ఉంటాయి ఓకల్ కార్డ్స్ అనేవి స్వరపేటికలో. ఆ రీడ్స్ మూమెంట్కి మనం మాట్లాడేటప్పుడు అవి దగ్గరకు వచ్చి కదులుతూ ఉంటాయి, టచ్ అవుతూ ఉంటాయి. పాట పాడే వాళ్ళకి ఆ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా, ఇంటెన్సిటీకి తగ్గట్టుగా ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. వైలిన్ తీగల్లాగా అవి వైబ్రేట్ అవుతూ మన స్వరము పలుకుతూ ఉందన్నమాట. పాటలు పాడే వాళ్ళకి కూడా అవి కరెక్ట్గా పిచ్చు, వాల్యూము ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేస్తూ ఆ మజిల్స్, కండరాలు కరెక్ట్గా టెన్షన్ మెయింటైన్ చేసి, ఈ వీణ తీగలకి టెన్షన్ ఎలా మెయింటైన్ చేయాలో కరెక్ట్ టెన్షన్ మెయింటైన్ చేసినప్పుడు వాయిస్ కరెక్ట్గా, శబ్దం సరిగా వస్తుంది. అట్లాగే ఈ ఓకల్ కార్డ్స్లో వాయిస్ సరిగా రావాలంటే ఈ మజిల్స్ ఆ ఓకల్ కార్డ్ టెన్షన్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయటము, అవసరమైనప్పుడు మారుస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెల్ కోఆర్డినేటెడ్ మెకానిజం వాయిస్ అని. స్ట్రెస్కి గురి అవటం వల్ల ఈ ఓకల్ కార్డ్స్లో వచ్చే సమస్యలు రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి ఫంక్షనల్ వాయిస్ డిజార్డర్లో చెప్పాను కదా, ఓకల్ కార్డ్స్లో ఎలాంటి జబ్బు ఉండదు. ఆ ఓకల్ కార్డ్స్ నార్మల్గా ఉంటాయి. చూస్తే మేము ఎండోస్కోపీ చేసి చూస్తే, వీడియో లారింగోస్కోపీ చేస్తాము, నార్మల్గా ఉంటాయి. కానీ వాయిస్లో తేడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే స్ట్రెస్, వాడికి మానసికమైన ఒత్తిడి ఉంటే కూడా, స్ట్రెస్ ఉంటే, ఫియర్ ఉంటే పాట పాడేటప్పుడు వాయిస్ రాదు. కొంతమందికి చూస్తున్నాం అంటే ఆ మజిల్స్ కోఆర్డినేట్ చేయవు సరిగా. కొంతమందిలో ఈ ప్రొఫెషనల్స్లో కూడా ఎక్కువగా టెన్షన్తో పాడుతూ ఉంటారు, స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మజిల్స్ కంటిన్యూగా టెన్షన్తోనే ఉంటే, రిలాక్స్డ్గా ఉండకపోతే వాళ్ళకి ఒక రకంగా కొంతకాలానికి అది వాయిస్ స్ట్రెయిన్డ్ వాయిస్ వస్తూ ఉంటుంది అనమాట. హైపోకైనెటిక్, హైపర్ కైనెటిక్ వాయిస్ డిజార్డర్స్ అంటాం వాటిని. కొంతమంది ఎక్కువ టెన్షన్ పెడితే హైపర్ కైనెటిక్ వాయిస్, కొంతమంది స్ట్రెస్ ఫీల్ అయ్యి ఫియర్ వల్ల హైపోకైనెటిక్ లో వాయిస్ వస్తుంది, సరిగా వీక్ వాయిస్ వస్తుంది. ఇట్లా ఫంక్షనల్ వాయిస్. అలా కాకుండా ఈ లారింగ్స్లో, ఓకల్ కార్డ్స్లో స్ట్రక్చర్స్కి కొన్ని జబ్బులు వస్తాయి. ఆ జబ్బుల్లో కొన్ని ఎక్కువగా ప్రొఫెషనల్స్, ముఖ్యంగా సింగర్స్ కానీ, టీచర్స్ కానీ, లేకపోతే పొలిటీషియన్స్, వాళ్ళు స్పీచ్ ఇస్తారు ఎక్కువగా, టీవీ. సార్, ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని అసలు ఎటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి, ఒకసారి తెలియజేస్తారా? సో మీలాగా ప్రొఫెషనల్స్, మీడియా ప్రొఫెషనల్స్, ఇప్పుడు మీడియా కూడా సో ఎంతోమంది మీడియాలో పనిచేస్తున్నారు. అట్లాగే ఫిలిం ఇండస్ట్రీస్, టీవీ ఇండస్ట్రీస్, ఇట్లా అంటే వాయిస్ని ఎక్కువగా వాడే ప్రొఫెషన్స్లో వాళ్ళకి న్యాచురల్గానే కొన్ని వాయిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ టైం వాళ్ళకే వాయిస్ చాలా ఇంపార్టెంట్ కూడా మామూలు వాళ్ళకంటే. కాబట్టి వాళ్ళకి వచ్చే సమస్యలు ఉంటాయి దానివల్ల, ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. ఇది లైక్ మనం చెప్పు ఒత్తుకుంటే, కాలికి వేసుకునే చెప్పులు రబ్ చేస్తూ ఉంటే కాయలు వచ్చినట్టుగా వాయిస్ ఎక్కువగా అరుస్తూ ఉంటే, అబ్యూజివ్గా, అంటే ఒక ప్రాపర్ వాయిస్ కల్చర్ కూడా లేకపోతే వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి ఈ సమస్యలు. ప్రాపర్ వాయిస్ కల్చర్ అంటే రిలాక్స్డ్గా, ఫ్రీగా, స్ట్రెస్ ఫ్రీగా మాట్లాడటము, సింగింగ్ చేయటము. సింగర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు ప్రొఫెషనల్గా ట్రైన్ చేసుకోవాలి. అట్లా చేస్తే ఓకల్ కార్డ్స్ చాలా కాలం వరకు హెల్తీగా ఉంటాయి. లేకపోతే ఆ వైబ్రేషన్స్కి ఆ ఓకల్ కార్డ్స్ బీట్ చేసుకుంటాయి, ఒకదానికొకటి వైబ్రేట్ అవుతూ ఉంటాయి.
దాని ఎక్కువగా వాయిస్ అబ్యూజ్ చేస్తే ఆ వోకల్ కార్డ్స్ పైన చిన్న కాయల్లాగా వస్తాయి. అప్పుడు వాయిస్ బొంగురు వచ్చేస్తుంది. ముందు నుంచే ఒక ప్రాపర్ వాయిస్ కల్చర్, పర్టికులర్గా ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్ దాన్ని వాయిస్ కల్చర్ని డెవలప్ చేసుకోవాలి, ప్రాపర్గా వాయిస్ కల్చర్ని. అట్లాగే హోమ్ రెమెడీస్, కొంచెం ఏదైనా కోల్డ్ వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ ఇట్లాంటివన్నీ చేయాలి. ఎప్పుడైనా వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు వాయిస్లో ఏదో ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నప్పుడు అవాయిడ్ చేయాలి. వామ్ వాటర్, స్టీమ్ ఇన్హలేషన్స్ చేస్తూ ఉండాలి. సో ఈ వోకల్ కార్డ్స్లో వచ్చే రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి వాటికి రకరకాలుగా పరీక్షలు చేస్తాము, రకరకాలుగా ట్రీట్మెంట్ కూడా ఇస్తాం, డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్, ఏం వస్తాయి అంటారు? ఇప్పుడు వోకల్ కార్డ్స్లో ఎక్కువగా వాయిస్ యూజ్ చేసే వాళ్ళకి చెప్పాను కదా, ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్, సింగర్స్, టీచర్స్, పొలిటీషియన్స్, మీడియా పర్సన్స్, ఇట్లా వీళ్ళందరూ కూడా కామన్గా వచ్చేది వీళ్ళకు లారింజైటిస్ అంటాం. అక్యూట్ లారింజైటిస్ సడన్గా అప్పుడు రావటం, ఆ తర్వాత అంటే కందిపోతాయి టెంపరీగా. వాళ్ళకి టెంపరీగా వాయిస్ రెస్ట్ ఇచ్చి స్టీమ్ ఇన్హలేషన్ తీసుకొని కొన్నాళ్ళు వాయిస్ కొంత ఆపి అది రెస్టోర్ అయిన తర్వాత, నార్మల్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు వాళ్ళ పని. అలా కాకుండా కంటిన్యూగా బొంగురు వాయిస్ వస్తుంది అంటే వాళ్ళలో ఆ వోకల్ కార్డ్స్లో చిన్న కాయల్లాగా, కురుపుల్లాగా పెరిగి ఉంటాయి. వాళ్ళకి వోకల్ నాడ్యూల్స్ అంటాం. సో అలాంటి వాళ్ళకి ఒక 15 రోజుల కంటే ఎక్కువగా గొంతు బొంగురు ఉంటే, 2 వారాలకు పైన కంటిన్యూగా మనం రెస్ట్ తీసుకున్నా, వాయిస్ రెస్ట్ తీసుకున్నా, కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా బొంగురు గొంతు 2 వారాలకు పైన ఉంటే మాత్రం తప్పకుండా ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే ఈ వోకల్ కార్డ్స్ అనేవి లోపల ఎక్కడో ఉంటాయి, కనిపించవు. సో దానికి ప్రత్యేకంగా మేము వీడియో లారింగోస్కోపీ అని చెప్పి లోపల ఒక కెమెరాతో పరీక్ష చేస్తే ఈ వోకల్ కార్డ్స్ని స్పష్టంగా చూడటం జరుగుతుంది. వాటిపైన చిన్న కార్డ్స్లో నాడ్యూల్స్ ఉన్నాయా, లేకపోతే పాలిప్స్ ఉన్నాయా, రకరకాలు ఉంటాయి. లేకపోతే ఇంకా హెమాంజియోమాస్ ఉంటాయి, ఇంకా క్యాన్సర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా 40 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి, ముఖ్యంగా వయసు పెద్దవాళ్లలో బొంగురు గొంతు 2 వారాల పైన ఉంటే, 40-50 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు క్యాన్సర్ కూడా ఉండవచ్చు. సో 50 సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళకి గొంతు బొంగురు అనేది 2 వారాలు ఆ పైన ఉంటే తప్పకుండా మొట్టమొదట సస్పెక్ట్ చేయాల్సింది గొంతులో క్యాన్సర్ ఉందేమో అనేది చూసుకోవాలి. అది చాలా కామన్గా ఉంటుంది. ముఖ్యంగా సిగరెట్ తాగేవాళ్ళు, ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి. 2 వారాల పైన గొంతు బొంగురు అలాగే ఉంటే మాత్రం. అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్కి సంబంధించి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? ముందు కారణాన్ని బట్టి ఉంటుంది. సో దానికి డయాగ్నోసిస్, ఇన్వెస్టిగేషన్స్ రకరకాలుగా ఉంటాయని చెప్పాను కదా. ముఖ్యంగా వీడియో లారింగోస్కోపీ చేస్తాము. ఆ తర్వాత సిటీ స్కాన్ అవసరమైతే చేస్తాము. ఏదైనా గ్రోత్ అట్లాంటివి సస్పెక్ట్ చేస్తే, మొట్టమొదటిగా వోకల్ కార్డ్స్ నార్మల్గా ఉండి ఎలాంటి జబ్బు లక్షణాలు, లీజన్స్, గ్రోత్స్ ఇట్లాంటివి లేకపోతే వాళ్ళకి స్పీచ్ థెరపీ, అంటే స్పీచ్ థెరపిస్ట్ సపరేట్గా ఉంటారు. వాళ్ళు వాయిస్ని ఎలాగా, ఇందాక చెప్పినట్టు రిలాక్స్డ్గా ఎట్లా మాట్లాడాలి, ఎలాగా చేయాలనేది ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ తర్వాత అప్పటికి వాళ్ళకి ఇంకా అది కాకుండా వోకల్ కార్డ్స్లో లీజన్స్ ఉంటే, ఏదైనా గ్రోత్స్ ఉంటే ఆ గ్రోత్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. వోకల్ కార్డ్స్ పైన చిన్న చిన్న నాడ్యూల్స్ ఉంటే వాళ్ళకి వాయిస్ రెస్ట్, వాయిస్ థెరపీతోని రికవర్ అవుతారు కొంతమంది. అలా కాని పక్షంలో అట్లాగే వోకల్ కార్డ్ పాలిప్స్ అంటే చిన్న కాయల్లాగా ఉంటాయి, అవి సిస్ట్లు ఉంటాయి కొంతమందికి. హెమాంజియోమాస్ ఉంటాయి, గట్టిగా సడన్గా అరిస్తే ఒకేసారి చిన్న రక్తనాళాలు ఉంటాయి వోకల్ కార్డ్స్ పైన, అవి బర్స్ట్ అయ్యి రక్తం గడ్డగడుతుంది. మనకి ఎక్కడ దెబ్బ తగిలితే గడ్డగట్టినాడు వోకల్ కార్డ్స్ పైన, అలాంటివి కూడా ఉండొచ్చు. అలాగే ప్యాపిలోమాస్ అంటాము, కొన్ని బినైన్ ట్యూమర్స్ ఉంటాయి, ఇలాంటివి. తర్వాత క్యాన్సర్స్ లక్షణాలు ఉంటాయి, చిన్న ప్యాపిలోమాలా ఉండొచ్చు, గ్రోత్లో తీసి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. సో వీళ్ళకి ఎండోస్కోపిక్ లారింజియల్ సర్జరీ, మైక్రో లారింజియల్ సర్జరీ అని చెప్పి అడ్వాన్స్డ్ సర్జికల్ టెక్నిక్స్ వచ్చాయి ఇప్పుడు. మేము దాన్ని వాళ్ళకి అడ్వైజ్ చేసి వాళ్ళకి అడ్మిట్ చేసుకోవాలి. ఆ తర్వాత అనెస్థీషియా ఇచ్చి వాళ్ళకి ఆ లోపల, గొంతు లోపల, అంటే నోట్ లోపల నుంచి గొంతు లోపలే, బయట ఏమీ కట్ చేయకుండానే గొంతు లోపలనే ఎండోస్కోప్ ద్వారానే ఎండోస్కోపిక్ లారింజియల్ సర్జరీ అని చెప్పి చేస్తూ ఉన్నాం. అంటే ఈ ఎండోస్కోప్ని లోపల ప్రవేశపెట్టి క్లోజ్గా దాన్ని గమనించి మా మానిటర్లో సన్నటి పరికరాలు, నీడిల్స్, లాంగ్ నీడిల్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళేవి, గొంతులోకి వెళ్ళే లాంగ్ నీడిల్స్ తోటి, చిన్న నైఫ్స్ తోని, లేకపోతే లేజరు,
ఇంకా కోబ్లేటరు, ఇట్లా డీబ్రైడరు, ఇట్లా రకరకాల అడ్వాన్స్డ్ పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఏంటంటే ఆ ఓకల్ కార్డ్స్ పైన ఉన్నటువంటి చిన్న కాయల్ని ఓకల్ కార్డ్స్కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఆ పలుచటి పొరని కాపాడుతూ జాగ్రత్తగా ఆ చిన్న కాయని ఓకల్ కార్డ్స్ పైన సర్ఫేస్ నుంచి తొలగించడానికి మేము ఇప్పుడు ఈ కొత్త ఆధునిక టెక్నిక్స్ తోటి చాలా చక్కటి ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. జనరల్ అనస్థీషియాలో చేయాలి, ఎందుకంటే ఇక్కడ వాయిస్ బాక్స్ కాబట్టి లోపల చేయాలి కాబట్టి అనస్థీషియా ఇచ్చి పేషెంట్ రోగి స్వరపేటికను ప్యారలైజ్ చేసి ఆ కార్డ్స్ మూవ్ కాకుండా జాగ్రత్తగా దాన్ని తీయాలి కాబట్టి, ఎందుకంటే ఆ తీసే క్రమంలో అది కేర్ఫుల్గా దాన్ని అంతవరకు ఆ చిన్న లీజన్ చిన్న కాయలాగా ఉంటుంది, అది ఒక గ్రెయిన్ సైజులో ఉంటుంది, అది చిన్న గ్రెయిన్ లాగా. సో దాన్ని తొలగించేటప్పుడు పక్కన ఉన్నటువంటి ఓకల్ కార్డ్స్కి డ్యామేజ్ కాకుండా, ఓకల్ కార్డ్స్ నార్మల్ లోపల ఉండే మజిల్స్ డ్యామేజ్ కాకుండా, లిగమెంట్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా ఆ లీజన్ని తీసేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎండోస్కోపిక్ లారింజియల్ సర్జరీ అని చెప్పి కొత్తగా ఇప్పుడు మనం ఎక్విప్మెంట్స్ వచ్చిన వాటిని ఉపయోగించి పర్ఫెక్ట్గా చేయడం జరుగుతూ ఉంది. సో దానివల్ల వాళ్ళకు మళ్ళీ నార్మల్ వాయిస్ రెస్టోర్ అవటం కాకుండా వాయిస్ దెబ్బ తినకుండా రెస్టోర్ చేసి నార్మల్ అవుతుంది. వెంటనే చేసిన తర్వాత వాళ్ళకు ఒక 3 days వాయిస్ రెస్ట్, 3 to 5 days ఇచ్చి కొంచెం రెస్ట్ ఇచ్చి అది హీల్ అయ్యేంత వరకు చూసి ఆ తర్వాత అవసరమైతే స్పీచ్ థెరపీ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి స్పీచ్ థెరపిస్ట్ కన్సల్టేషన్ చేయించి మళ్ళీ రాకుండా చూసుకోవడానికి. అండ్ సార్ చాలామంది ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు పెయిన్ ఎలా ఉంటుందేమో, మామూలుగా థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి పెయిన్ ఉంటుందో మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా నెక్లో ఏదైనా పెయిన్ లాంటివి ఏమైనా వస్తూ ఉంటాయా? జనరల్గా పెయిన్ అనేది పెద్దగా ఉండదు. లోపల చేసేది సున్నితంగా ఒక చిన్న కాయ తీస్తాము, ఎక్కువ డిసెక్షన్ ఉండదు, సర్జికల్ కట్ చేసేది ఎక్కువ ఉండదు కాబట్టి పెయిన్ అనేది పెద్ద సమస్యగా ఉండదు. అండ్ సార్ ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డాక్టర్తో ఎన్ని రోజులు ఫాలోఅప్లో ఉండాలి? ఒక 1 week తర్వాత ఒకసారి చూస్తాము, ఆ తర్వాత ఒక 3-4 weeks దాకా మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్పీచ్ థెరపీ కూడా వాళ్ళకి తీసుకోవాల్సి ఉంటుంది. వాయిస్ కల్చర్ ప్రాపర్గా అడాప్ట్ చేసుకోలేని వాళ్ళకి ఈ లోకల్ ప్రొఫెషనల్స్లో కొంతమంది స్ట్రెయిన్డ్ టెన్షన్ తోటి వాళ్ళు మజిల్స్ మనకు కొంతమంది కనిపిస్తుంటాయి, నెక్ మజిల్స్ టెన్స్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళకి స్పీచ్ థెరపిస్ట్ తోటి స్పెషల్గా ట్రీట్మెంట్ తీసుకొని రిలాక్స్గా మాట్లాడుతూ చేస్తూ ఉంటే రాకుండా చూసుకోవచ్చు. కొంతమందికి అలర్జీస్ ఇందాక అని చెప్పినట్టు, కొంతమందికి ఆ నేచర్ ఇట్లా ఉన్నవాళ్ళు హోమ్ రెమెడీస్ తప్పకుండా పాటించాలి, పర్సనల్ కేర్ తీసుకుంటూ ఉండాలి. సార్ స్పెషల్గా థ్రోట్కి అంటే థ్రోట్ ప్రాబ్లమ్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? థ్రోట్కి సంబంధించినంత వరకు ముఖ్యంగా మనము ఈ బయట దొరికే ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, లోకల్గా వచ్చేవి ఇవి కొంచెం అవాయిడ్ చేయాలి. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ కంటామినేషన్ తోటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ త్వరగా వచ్చేస్తాయి. ఇంకా మన దగ్గర ఇప్పటికీ కూడా డిఫ్తీరియా, ఇన్ఫెక్షన్స్ మోనోన్యూక్లియోసిస్, రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, బయట కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది ఫుడ్తోని, అవి అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా ప్రొఫెషనల్స్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. సాఫ్ట్ డ్రింక్స్ ఇట్లాంటివి బయట అంటే అక్కడికక్కడ చేసే మిల్క్తో చేసేవి, చాక్లెట్స్ వాళ్ళకి మొదటి నుంచే కొంచెం ఎక్కువగా అబ్యూస్గా మనం అలవాటు చేయడం, ఫ్యాన్సీ అయిపోయింది అది. పిల్లలకి షాప్ తీసుకెళ్ళి అది కొనిచ్చటం, వాళ్ళు కూడా మనం కూడా విక్టిమ్స్ అందరము. ఎందుకంటే ఇప్పుడు బయట అవైలబుల్ మార్కెట్లో పిచ్చి ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటాయి, రకరకాల కలర్ఫుల్గా అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తప్పకుండా మనం పర్సనల్ కేర్ తీసుకోవాలి. అటువైపు ప్రభుత్వం కూడా వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఫుడ్ ఐటమ్స్, ప్యాకెట్ ఫుడ్ ఐటమ్స్, చిప్స్, తర్వాత ఈ జ్యూసెస్, వీటన్నిటిని విచ్చలవిడిగా మార్కెట్ చేసేదాన్ని, దాని మీద ప్రికాషన్స్ ప్రింట్ చేయకుండా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని రెగ్యులేషన్స్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే అబ్యూస్ చేస్తాం, వాళ్ళే దాన్ని పుష్ చేశారు, వాళ్ళే ఇప్పుడు మళ్ళీ రెగ్యులేట్ చేయాలంటున్నారు. అక్కడ పబ్లిక్ మూమెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ కూడా అవేర్నెస్ అంటే పబ్లిక్ మూమెంట్స్ రావాలి, ప్రభుత్వం రెగ్యులేట్ చేయాలి. అది కాకుండా మనం పర్సనల్ లెవెల్లో మనం కూడా అది ఒక ఫ్యాన్సీ కల్చర్ లాగా తీసుకోకుండా కల్చరల్గా దాన్ని కొంత గ్లామరస్గా దీన్ని తీసుకుంటున్నాము. అది అవాయిడ్ చేయాలి. మనం ఇంట్లో ఫ్యామిలీస్లో దాన్ని ఒక మంచి కల్చర్ని అలవాటు చేయడం చిన్నప్పటి నుంచి కొంచెం తప్పకుండా ఎప్పుడో ఒకసారి తప్పదు, మొత్తమే టోటల్గా బ్యాన్ చేయలేము దాన్ని.
because that products are so common and children cannot be totally avoided. కోల్డ్ వచ్చినప్పుడు లేకపోతే గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా దాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అండ్ ప్రికాషన్స్ తీసుకోవాలి. రైట్ సార్, థ్రోట్కి సంబంధించి చాలా మంచి విషయాలు మా అందరికీ షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HMTV హెల్త్ ప్లస్.